నమస్కారం అందరికీ. ఈరోజు మనం నిజామాబాద్లోని డైరీ ఫారం సమీపంలో సారంగపూర్ హనుమాన్ ఆలయం దగ్గర ఉన్న సురభి గోశాల గురించి తెలుసుకుందాం. ఈ సురభి గోశాల ప్రత్యేకత ఏంటంటే, ఈ గోశాలలో శ్రీ పవన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఎలాంటి లాభాపేక్షలు లేకుండా పూర్తిగా సేవాభావంతో నిర్వహిస్తున్నది ఇది. ఈ గోశాల మనం చేరుకోవాలంటే సారంగపూర్ హనుమాన్ కమాన్ దాటిన తర్వాత డైరీ ఫామ్ వైపు వస్తూ ఉంటే 1 కిలోమీటర్ తర్వాత మీకు కుడివైపు ఈ సురభి గోశాల అన్నది కనిపిస్తుంది. ఈరోజు మనము సురభి గోశాల సారంగపూర్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం నిజామాబాద్లో. సో ఈ సురభి గోశాల అన్నది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దగ్గర ఒక 30 ఆవుల దాకా ఉన్నాయి. సో వీటి గురించి అని చెప్పేసి శ్రీ పవన్ గారు ఎవరైతే దీని యాజమాన్యం ఉన్నారో సో వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది కేవలము ఒక గోశాల మాత్రమే కాదు, గోమాత సేవను పరమధర్మంగా భావిస్తూ నిస్వార్థంగా నడుస్తున్న ఒక పవిత్ర స్థలం. ఈ గోశాలలో ఉన్న అన్ని ఆవులు కూడా స్వచ్ఛమైన గిరిజాతికి చెందిన ఆవులు. గిరి ఆవులు అధిక నాణ్యత కలిగినవి, అదేవిధంగా ఆరోగ్యానికి మేలు చేసే పాలను కూడా ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ అవసరమైన వారికి స్వచ్ఛమైన పాలు, అదేవిధంగా నాణ్యతమైన దేశీ నెయ్యి కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆవును ఎంతో ప్రేమగా శ్రద్ధగా సంరక్షిస్తూ గోసేవనే జీవిత లక్ష్యంగా కొనసాగిస్తున్నారు. మీరు ఎప్పుడైనా సారంగపూర్ హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తే తప్పకుండా సురభి గోశాలని సందర్శించండి. ఇక్కడ 30 గిరి ఆవులు, నందిలు, అదేవిధంగా చిన్న లేగదొడలని మనం చూడవచ్చును. ఈ గోమాతలను ఉదయం పూట ఈ విధంగా వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు బయట ప్రదేశంలో విప్పేస్తారు. అక్కడ బయట తిరుపుకుంటూ ఈ విధంగా మేత మేస్తూ ఉంటాయి. ఈ గోమాతలు తిరిగే ప్రదేశం ఏదైతే ఉందో దానికి 4 మూలలు కూడా ప్రాపర్గా ఫెన్సింగ్తో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని పెట్టడం జరిగింది. ఫెన్సింగ్. సో ఈవినింగ్ పూట ఏదైతే దాని టైం అయిపోతుందో అవి మళ్ళీ యథావిధిగా షెడ్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ గోమాతలకి తినడానికి ఏదైతే పచ్చగడ్డి కానీ అదే ఎండుగడ్డి కానీ కటింగ్ చేయడానికి ప్రాపర్గా మెషినరీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ గోమాతలని మేము ఇక్కడ పిలిచినప్పుడు అవి పరిగెత్తుకుంటూ మా సైడ్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ అలా పిలిచినప్పుడు వచ్చేస్తాయి. చూడండి, ఎటువంటి కల్లా కప్పడం లేకుండా చూడ్డానికి ముద్దుగా ఎంత బాగా పిలిచేసరికి ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నాయి. పిలుస్తే వచ్చేస్తా ఉన్నాయి ఇవి. చూసారా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో చూడొచ్చు మనము. అది కాలి పిలుస్తూనే వచ్చేస్తున్నాయి అన్నమాట అవి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పచ్చగడ్డి ఏదైతే ఉందో ఇది మొత్తం గోశాలదండి. ఇదంతా ఈ గోవుల గురించి, గోమాతల గురించి పెట్టిన గడ్డే. దీన్ని రెగ్యులర్గా దీన్ని కట్ చేసి వాటికి మేతగా వేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే సారంగపూర్ హనుమాన్ టెంపుల్కి వచ్చినట్టయితే తప్పకుండా ఈ సురభి గోశాలని సందర్శించండి. గోమాతకి మీ చేతులారా పచ్చగడ్డి తినిపించండి. ఇక్కడ మనతోని ఇప్పుడు నీరజ్ గారు ఉన్నారు. దీన్ని ఈ ఆవులని చూసుకుంటా ఉంటారు. ये गिर गाय है। इससे मेरे को पूरा फैमिली लेके मैं यहाँ रहते हैं, परिवार के साथ है। ये मेरे बहुत जिससे अति हो गया है, ये बहुत मेरे नज़दीक आ गया है। ये
जानवर जो है बहुत अच्छा है, इसको छोड़ के मेरे को जाने का दिल नहीं कर रहा है। और मेरा जो सेट है बहुत बढ़िया है, टेंशन नहीं है। ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ గోవులు పిల్లలతో కూడా ఎంత చక్కగా ఆడుతున్నాయో చూడండి. ఈ పాప ఇందాక మాట్లాడిన ఆ నీరజ్ గారి అమ్మాయి. సో ఈ పాపతోని అవి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయి. ఈ గోశాల నిర్వాహకులు శ్రీ పవన్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ఈ గోశాల వ్యాపారం ప్రయోజనాల కోసం కాదు, కేవలం గోమాత సేవ అనే పవిత్ర సంకల్పంతో నడుస్తున్నది. గోశాలలో ఉన్న ప్రతి ఆవుని తమ కుటుంబ సభ్యులాగానే చూసుకుంటామని అన్నారు. ఈ సేవలో పవన్ గారి కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొంటున్నారు. వారి దృష్టిలో ఇది ఒక పని కాదు, జీవితంలో విడదీయనారని బంధం. అదే కాకుండా అనారోగ్యానికి గురైన, వృద్ధాప్యంలో ఉన్న, పాలివ్వని ఆవులను కూడా వారు ప్రేమతో సంరక్షిస్తున్నారు. ఇది వారి గొప్పతనం. నేటి కాలంలో మనం చూసుకున్నట్టయితే లాభసాటిగా చూసేవారే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక సేవాభావంతో గోమాతలను కాపాడుతున్న ఈ కుటుంబ సభ్యులు మన సమాజానికి ఎంతో ఆదర్శనీయం. గోసేవ అంటే కేవలం గోవులను పోషించడమే కాదు, మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడే పవిత్రమైన బాధ్యత కూడా. గోశాలను సందర్శించండి, గోమాత ఆశీర్వాదం పొందండి. మీకు వీలైనంత వరకు మేరకు గోసేవలో భాగస్వాములు అవ్వండి. మీ దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో దాని వివరాలు రాయండి. మేము తప్పకుండా వచ్చి దాన్ని కవర్ చేస్తాము. జై గోమాత.